వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇంకా వేసి పట్టణాల వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళ సంతోషము మీతో పంచుకోవాలన్నా మీ సంతోషం వాళ్ళతో పంచుకోవాలనుకుంటే తెలియచేయండి. క్రిస్మస్ వేళ ఇది గొప్ప ఆనందకరమైన సమయం. నీ నా పాపముల కొరకు సర్వోన్నతుడైన దేవుడు తన సర్వ ఉన్నత స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన దేవుని ప్రియమైన మీ అందరికీ కూడా వ్యక్తిగతముగాను నా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ ఆనందములు సంతోషములు ప్రభు మనందరి గృహములో అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఇది పస్కా పండుగను ఉద్దేశించి రాయబడిన లేఖన భాగము అయినప్పటికీ ఇందులో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం, పండుగ ఏదైనా బైబిల్ గ్రంథంలో రాయబడిన పండుగ అది దేవుని బిడ్డలైన వారందరికీ కూడా సంతోషము కలిగించే పండుగ కనుక ఈ దినాన మనము జరుపుకుంటున్న ఈ పండుగ కూడా దేవుని ప్రియబిడ్డలుగా పిలువబడుతున్న నీకు నాకు సంతోషము కలిగించేది కనుక ఆ పండుగ వాతావరణంలో ఆనాడు ఆ గ్రీసు దేశస్థులు వారు దేని కోసం దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, వారు ఎవరిని చూడాలనుకుని వచ్చారు అన్న విషయాలు ప్రత్యేకించి ప్రస్ఫుటంగా ఈ లేఖన భాగములో భక్తుడైన యోహాను భక్తుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణను బట్టి ఇక్కడ రాసి ఉన్న మాటను మనం చదువుతున్నాము. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు ఉన్నారు. వారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అక్కడ ఒక శిష్యునితో వారు మాట్లాడిన మాటను మనము చూస్తూ ఉన్నాం. ఆ పండుగలో దేనికోసం వచ్చారంట? ఆ పండుగలో అక్కడ వచ్చిన వారు అందరూ దేనికోసం వచ్చారని ఉంది బైబిల్లో? ఆరాధించడానికి. దేనికోసం వచ్చారమ్మా? చెప్పాలి. దేనికోసం వచ్చారు? ఆరాధించడానికి. ఎవరిని ఆరాధించడానికి? దేవుని ఆరాధించడానికి. సృష్టికర్త అయిన దేవుని, లేకపోతే తాము దేవునిగా కొలుస్తూ ఉన్న ఆ యొక్క ప్రభువును, తండ్రి అయిన దేవుని వారు కొలవడానికి, ఆ పస్కా పండుగను వారు ఆచరించడానికి అక్కడికి వచ్చినారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారిలో అక్కడికి ఆ ఆరాధింపవచ్చిన వారందరిలో కూడా కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. గ్రీసు దేశస్థులు అంటే ఆనాడు యూదులకు దూరముగా ఉన్నవారు లేదా యూదేతరులు, అన్యులు అని పిలువబడుతూ ఉన్నారు. వారికి జాగ్రత్త గమనించండి. యూదులకు ఆ యొక్క దేశములో సర్వ హక్కులు ఉంటాయి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమాజ మందిరంలో. కానీ అన్యులు వచ్చేసరికి, అన్యుల యొక్క కాలంలో అన్యులు అక్కడికి చేరుకునేసరికి వారికి కొన్ని పర్మిషన్స్ కావాలి. అలాంటి వాతావరణం అక్కడ క్రియేట్ చేయబడి ఉంది. అలాంటి స్థితిలో వారు అక్కడికి వచ్చారు. గ్రీసు దేశస్థులు ఆ పస్కా పండుగలో పాలు పంపులు పొందుకొని ఆ దేవాది దేవుని ఆరాధించడానికి వచ్చారు. వారితో కలిసి వీరు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధనలో ఉన్నగా వీరికి ఒక ఆశ కలిగింది. ఏంట ఆశ? వారు యేసును చూడాలనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యం వింటున్న నువ్వు నేను కూడా ఈ పండుగలో ఇక్కడ కూర్చున్నాం. మనం ఇది మహా పండుగ, జగమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. మీరు జాగ్రత్తగా గమనించండి. క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును సేవించేవారు, క్రీస్తును కొలిచేవారు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగించుకునే అత్యుత్తమమైన పండుగలలో మొదటిది. మీరు జాగ్రత్తగా గమనించి ఈ పండుగ వాతావరణంలో ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఇక్కడికి మనం వచ్చాం. దేనికోసం వచ్చాం? ఆనాడు గ్రీసు దేశస్థులు అక్కడ కూడుకున్న వారందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చారు. వారితో పాటు గ్రీసు దేశస్థులు కూడా వచ్చారు. వారు క్రీస్తును ఆరాధించడానికి వచ్చారు, వారు దేవుని ఆరాధించడానికి వచ్చారు. ఈ రోజు ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నువ్వు నేను కూడా దేవుని ఆరాధించడానికి నువ్వు వస్తే, దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని సేవించడానికి నువ్వు వచ్చినప్పుడు, దేవునితో సహవాసం చేయాలన్న హృదయంతో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాత్రి తప్పకుండా నీ హృదయములో దేవుడు ఒక ఆశను పుట్టిస్తాడు. అది ఆనాడు గ్రీసు దేశస్థులకు ఏదైతే కలిగిందో ఆ ఆశ ఈ రాత్రి ప్రభువు నీకు కూడా కలిగిస్తాడు. వారు దేవుని ఆరాధిస్తూ ఉండగా, ఆ ఆరాధనకు వచ్చిన వారి హృదయంలో కలిగిన కోరిక తెలుసా? అయ్యా మేము యేసును
ఈ రాత్రి ఏ ఉద్దేశంతో నీ ఇక్కడ ప్రాంగణంలో నువ్వు కూర్చున్నావో నాకు తెలియదు, ఏ ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ హృదయాంతరంగములు ఎరిగిన దేవాది దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించు. ఆరాధించడానికి వచ్చే ప్రతి వాని హృదయములో కూడా దేవుని చూడాలన్న ఆశ, ఆసక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నిజముగా నువ్వు ఆరాధించాలని కనుక నువ్వు వస్తే ప్రభువును చూడాలన్న ఆసక్తి నీ హృదయంలో కలుగుతూ నీ ఆశను దేవుని ఎదుట నువ్వు వ్యక్తపరుస్తావు. నీ ఆశను దేవుని సన్నిధిలో నువ్వు వ్యక్తపరుస్తావు. నువ్వు ఇంటికాడ బయలుదేరినప్పుడు, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో కూర్చోవడానికి వచ్చినప్పుడు, పాటలు పాడడానికి, లేకపోతే నాట్యంలో చూడడానికో, లేకపోతే ఈ యొక్క చుట్టూరు ఉన్న ఈ వెలుగులు చూడడానికో, ఈ ప్రాంగణాన్ని చూడడానికో కాదు, కానీ ఇక్కడికి వచ్చిన మనుషులను చూడడానికో కాదు, కానీ యేసును చూడడానికి కనుక ఈ రాత్రిని వస్తే తప్పకుండా ఈ రాత్రిని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ప్రభు పంపిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పుట్టిన తరువాత యేసు పుట్టినప్పుడు యేసును చూడడానికి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రము త్రోవ చూపిస్తూ వస్తూ ఉంది. ఆ జ్ఞానుల యొక్క హృదయంలో ఒక ఆలోచన ఉండిపోయింది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడు? రాజవంశంలో పుట్టిన కనుక ఎక్కడ పుడతాడు? రాజుగా పుట్టేవాడు రాజవంశంలోనే పుడతాడు కనుక మొత్తం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ నక్షత్రము చూపిస్తున్న దారిని విడిచిపెట్టి ఆ నక్షత్రమును కాకుండా అక్కడ ఎక్కడైతే ఆ రాజప్రాసాదంలో రాజు పుడతాడని గ్రహించిన వాడు వెళ్ళిపోయి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయి హేరోదుని అడుగుతూ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే రాజులను కూర్చిన సమాచారము రాజులకు తెలుస్తుందని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన జ్ఞానము వారిని ఏం చేసిందంటే వారిని తప్పు త్రోవలో నడిపించింది. అక్కడికి వెళ్ళారు, ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ రాజు అంటున్నాడు, ఇదేంటి నాకు తెలియని సమాచారం వీళ్ళకి ఎక్కడో తెలిసింది, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వీళ్ళకి తెలిసింది, నా దేశంలో, నా ప్రాంగణంలో, నా సరిహద్దుల్లో జరుగుతూ ఉన్న ఈ క్రమం, ఈ పరిస్థితులు వీళ్ళకెలా తెలుసుని అని చెప్పి శాస్త్రులను పిలిపించి ఏం